బస్సు కండక్టర్ పై మహిళ దాడి చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి టికెట్ జారీ చేసే క్రమంలో కండక్టర్ మహిళా ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. విజయవాడ నుండి విసన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సు నెంబర్ 308లో ఇద్దరు మహిళలు ప్రయాణించారు. అయితే ఉచిత టికెట్ కోసం ఇద్దరు మహిళలు కలిసి 3 ఆధార్ కార్డులను కండక్టర్ కు అందించారు. ప్రయాణిస్తుంది ఇద్దరే కదా, 3 కార్డులు ఎందుకు ఇస్తున్నారని కండక్టర్ ప్రశ్నించారు. ఇది కాస్త పెద్ద వివాదానికి దారితీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఆగ్రహానికి గురైన మహిళ అందరి ముందే కండక్టర్ చెంపపై లాగి కొట్టింది. ముగ్గురు ఎవరండి? ఇద్దరు అన్న. 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటుంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. దెబ్బేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది. పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. సర్వీసు విజయవాడ నుంచి విసన్నపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? ఈ శ్రీనివాస. తీస్తారండి ఆధార్ కార్డు. ముగ్గురు ఎవరండి? ఇద్దరు అన్న. 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమంటుంటే నన్ను ఏమంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. దెబ్బేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది. పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. సర్వీసు విజయవాడ నుంచి విసన్నపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? ఈ శ్రీనివాస. 3 కార్డులు తీస్తారండి. సిబ్బందిపై దాడి జరగడంతో స్పందించిన డ్రైవర్ బస్సును ఏమాత్రం ఆపకుండా నేరుగా నున్న పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అయితే ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదని నున్న పోలీసులు చెప్పడంతో ప్రయాణికులతో సహా బస్సును సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల విచారణలో మహిళా ప్రయాణికురాలు మాట్లాడుతూ కండక్టర్ తనను అసభ్య పదజాలంతో దూషించారని, అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆమె మాటలను కండక్టర్ ఖండించారు. తాను కేవలం టికెట్ నియమాల గురించి మాట్లాడానని తెలిపారు. ఈ వివాదంతో మిగతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి గొడవలో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే అన్నారేంటండి, పాప స్కూల్లో ఉంది, మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావేంటి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అన్నాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? ఏంటంటే అన్నారేంటండి, పాప స్కూల్లో ఉంది, మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావేంటి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అన్నాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? ఏంటంటే మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, ఇక బస్సు కండక్టర్ పై మహిళ దాడి చేసిన ఘటన అయితే విజయవాడలో చోటు చేసుకుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి?
విజయవాడలో ఈ రోజు ఒక సిటీ ఆర్డినరీ బస్సులో ఒక మహిళా కండక్టర్ పై చేయి చేస్తున్నారు, చంప మీద కూతున్న పరిస్థితి. సో దీంతో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు బస్సు తీసుకెళ్లి కండక్టర్ మహిళపై కేసు పెట్టారు. ప్రజెంట్ ఆ మహిళపై కేసు నమోదైంది. అయితే మొత్తంగా విషయం చూసుకుంటే ఉదయం వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు మహిళలు విజయవాడ నుంచి విచన్నపేట వెళ్తున్న బస్సు ఎక్కిన తర్వాత బస్సు కండక్టర్ టికెట్ కోసం టికెట్ తీసుకోమని చెప్పారు. తర్వాత వాళ్ళు ప్రజెంట్ ఫ్రీ బస్ ఉండడంతో 3 ఆధార్ కార్డులు చూపించారు. 3 ఆధార్ కార్డులు చూపిస్తే ఇద్దరే ప్రయాణిస్తున్నారు. 3 ఆధార్ కార్డులు ఎందుకు చూపిస్తున్నారు అని కండక్టర్ అడిగినట్టు కండక్టర్ చెప్తున్నారు. మనకు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. దానికి ఆమె వాదనకు దిగి ఆయన పైన చేయి చేసుకున్న తర్వాత చెప్పుతో కూడా కొట్టబోయారని కూడా ఆయన చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఆయన కంప్లైంట్ చేసినట్టు చెప్తున్నారు. కానీ మహిళ మాత్రం ఆ వాదన వేరేలా కనిపిస్తుంది. 3 ఆధార్ కార్డులు చూపించిన మాట వాస్తవమే, కానీ ఆయన 3 ఎందుకు ఆధార్ కార్డులు చూపిస్తున్నారంటూ అసభ్య పదజాలంతో కండక్టర్ గౌరవం లేకుండా ఒక మహిళను కూడా చూడకుండా దూషించారు. అందులో కోపం వచ్చి తనను కొట్టాను తప్ప మరే ఇంకే విషయం లేదని కూడా ఆమె చెప్తుంది. సో ఇద్దరు వాదనలు కూడా వేరువేరుగా ఉన్నాయి. ప్రజెంట్ బస్సు కండక్టర్ అయితే మహిళపై రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.